శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం ఏప్రిల్ నెల రాశి ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది తెలుసుకోబోయేటువంటి పరిస్థితికి ముందు ఈ మాసం గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు ఏప్రిల్ నెల 13వ తేదీ వరకు కుంభరాశిలో ఉంటున్నాడు. తదుపరి మీనరాశిలో ప్రవేశం చేసి ఈ మాసం అంతా అక్కడే ఉండటం జరుగుతోంది. ఇక శని భగవానుడు దాదాపు ఏప్రిల్ 30వ తేదీ వరకు, అంటే ఈ నెలాఖరి వరకు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నారు. తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నారు. ఇక ఏప్రిల్ 14వ తేదీ వరకు రాహువు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు. ఆ తర్వాత రాహువు మేషరాశిలోకి, కేతు తులారాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం జరుగుతోంది. ఇక సాధారణ శీఘ్ర గ్రహాలైనటువంటి మిగిలిన గ్రహాల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 15వ తేదీ వరకు సుమారుగా రవి మీనరాశిలో ఉంటున్నాడు. తదుపరి మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే ఇక కుజగ్రహ విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ 8వ తేదీ వరకు మకర రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. తదుపరి కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇటువంటి గ్రహగతులన్నీ కూడా ఈ మాసం జరుగుతున్నాయి. ఇవి ప్రధానంగా ఈ మాసం యొక్క ఫలితాలని నిర్దేశించబోతున్నాయి. అయితే ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటిది ఒకదాని తర్వాత ఒకటి కూలంకషంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. దీంట్లో భాగంగా తదుపరి మిథున రాశి. మిథున రాశి అనగానే మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మిథున రాశి కింద పరిగణిస్తాం. ఈ మాసంలో మిథున రాశి వారికి గురుగ్రహ అనుకూలత చాలా ఎక్కువగా ఉంది. భాగ్యస్థానంలో తదుపరి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు ఈ మాసంలో ప్రథమార్థం, ద్వితీయార్థం అత్యంత శుభ ఫలితాలను ఇస్తున్నాడు. మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల చాలా సమస్యల నుంచి ఈ మాసం దాదాపుగా బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ మాసంలో చేసేటువంటి శుభకార్యాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. సంకల్పించినటువంటి శుభకార్యాలన్నీ పూర్తి చేయగలుగుతారు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా మంచి గుర్తింపుని, పేరుని, చక్కటి ఆర్థిక వనరులని సమకూర్చి పెట్టగలుగుతాయి. ఆర్థికంగా మాత్రం మిథున రాశి వారికి ఈ మాసం చాలా బాగుంది. అయితే మిథున రాశి వారికి ఏప్రిల్ 8వ తారీఖు వరకు కుజుడు అష్టమ స్థానంలో చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. కారణం ఏంటంటే శని కూడా అష్టమ స్థానంలో అక్కడే ఉండడం వల్ల ఒక రకమైనటువంటి భయము, భీతి, యుద్ధ భయము, శత్రు భయము, ప్రాణ భయం, ఇటువంటివన్నీ కూడా 8వ తారీఖు వరకు మాత్రమే ఈ మిథున రాశి వారికి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. మిథున రాశి రాజకీయ నాయకులకి పదవీ గండం అనేటువంటిది సూచించబడుతోంది. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా 8వ తారీఖు వరకు మాత్రమే స్పష్టంగా గోచరించబడుతున్నాయి. ఆ తర్వాత ఈ కుజగ్రహ ప్రభావం అనేటువంటిది భాగ్యస్థానంలోకి వస్తోంది. అక్కడ కూడా వీరికి కొంత టెన్షన్ మాత్రం ఉంటుంది, అంత ప్రమాదం ఉండదు. అయితే ఇక్కడ కుజ శనుల యొక్క ప్రభావం, అంటే అష్టమ శని ప్రభావం, అట్లాగే అష్టమంలో భాగ్యస్థానంలో సంచరించేటువంటి ఈ శని కుజుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ మాసంలో మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు కలుగజేయబోతున్నాయి. కొంత అనారోగ్య సమస్యలను కూడా సృష్టించబోతున్నాయి. ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలు, థైరాయిడ్ ఇన్ఫెక్షన్స్, అలాగే రక్త సంబంధమైన సమస్యలు, డైజెషన్ సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అటువంటి స్థితులు వచ్చినప్పుడు మాత్రం శని కుజ గ్రహాలకి తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని పాటించండి. అవి చేసుకోలేకపోతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆంజనేయ స్వామి వారిని ప్రతి శనివారం, ప్రతి మంగళవారం యథోచితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తమలపాకులతో అర్చించి సింధూరంతో పూజ చేయించి తగిన శాంతి పరిహార క్రియలు కనుక చేసేటట్లయితే ఈ దుష్పరిణామాలన్నీ తొలగిపోతాయి. అయితే ఇక్కడ మిథున రాశి వాళ్ళకి అత్యంత ప్లస్ పాయింట్ ఏంటంటే గురువు యొక్క అనుగ్రహం. దానికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మాసం ఏప్రిల్ 14వ తేదీ నుంచి లాభస్థానంలో రాహువు సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ లాభస్థాన రాహువు యొక్క ప్రభావం
ఈ మాసంలో 14వ తేదీ నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాహుగ్రహ అనుకూలత వల్ల అసంకల్పితంగా విజయం లభించటం, ఎవరో ఒకళ్ళు ఆ వేళకు వచ్చి సహాయం చేయటం, అలాగే అసంకల్పితంగా ఆకస్మికంగా ధనప్రాప్తి కలగటం, ఆర్థికపరమైన అంశాల్లో ముందుకు దూసుకు వెళ్ళిపోగలగటం, ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలని రాహువు ఈ సంవత్సరం నుంచి, అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు నుంచి పరిపూర్తిగా మిథున రాశి వాళ్ళకి ఇవ్వబోతున్నారు. ఇది గొప్ప శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇక పంచమ స్థానంలో సంచరించేటువంటి కేతువు స్త్రీ సంతానం విషయంలో కొద్ది ఇబ్బందులు కలుగు చేస్తాడు. అంటే వారి యొక్క వివాహం విషయంలో కానీ, అంటే వారి యొక్క చదువు విషయంలో కానీ, వారి యొక్క కెరీర్ సెటిల్మెంట్ విషయంలో కానీ స్త్రీ సంతానం ఉన్నటువంటి మిథున రాశి వారికి మాత్రం కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అటువంటి ఆటంకాలు ఎదురైనప్పుడు మాత్రం ఈ సంవత్సరంలో ఈ మాసం 14వ తేదీకు తర్వాత నుంచి కేతుగ్రహ పరిహార శాంతి క్రియలని పాటించండి. ఇకపోతే ఈ మాసంలో మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మీ మాట చలామణవుతుంది. ఈ మాసంలో ఏప్రిల్ 14వ తేదీకు తర్వాత నుంచి మీకు నూతన ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ, నూతన గృహం కానీ, నూతనంగా ఒక స్థలం కొనటం కానీ, అలాగే నూతనమైనటువంటి అంటే కొత్తగా ఒక పనిని ప్రారంభించడం కానీ తప్పనిసరిగా చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ మాసం 14వ తేదీ నుంచి మిథున రాశి పురుషుల కన్నా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంది. ఈ అనుకూలత వల్ల కుటుంబంలో, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోగలుగుతారు. బంధుమిత్రులకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు. వారందరిలో మీదే పైచేయి అవుతుంది. మిమ్మల్ని వెనకాల తిట్టుకుని ముందు పొగిడినటువంటి వాళ్ళు, ముందు పొగిడి వెనకాల తిట్టుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒకేసారి కామవటం, అంటే ఒకేసారి మౌనం వహించటం, వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు అనేటువంటి అంశాన్ని వారికి వారు గుర్తించి మీ ఆధిపత్యాన్ని అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మిథున రాశి స్త్రీలలో ప్రస్ఫుటంగా జరిగేటువంటి అంశం. దీనికి కారకమైనటువంటి శుక్రగ్రహ అనుకూలత ఈ మాసం మొత్తం మీకు అద్భుతంగా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ కుజగ్రహ ప్రభావం అనేటువంటిది తగ్గించుకోవడానికి మంగళవార నియమాలు పాటించండి. ఇక ఈ మాసంలో మిథున రాశి విద్యార్థులకి, వ్యాపారస్తులకి, అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి, లెక్చరర్స్కి, ప్రభుత్వోద్యోగులకి అందరికీ కూడా కావలసిన స్థానాల్లోకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి 14వ తేదీ నుంచి అత్యంత అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగంలోకి వెళ్ళడం కానీ, ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం కానీ తప్పనిసరిగా జరుగుతుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అత్యంత అనుకూలంగా ఉండడం అనేటువంటిది జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కుజశని గ్రహాలు మినహా మిగిలినటువంటి అన్ని గ్రహాలు ఈ మాసం మీకు దాదాపుగా అనుకూలంగా ఉన్నాయి. కొంతకాలం మాట మాత్రం బుధగ్రహ వ్యతిరేకత ఉంది. ఈ బుధగ్రహ వ్యతిరేకత వల్ల బంధువుల్లో కొద్దిపాటి మాట పట్టింపులు రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మీకున్నటువంటి శక్తి సామర్థ్యాల రీత్యా, వాక్పటిమ రీత్యా, సంభాషణ చతురత రీత్యా వాటినన్నింటినీ సునాయాసంగా బయటపడి వాటి నుంచి బయటకు వస్తారు. ఆ వాగ్వివాదాలని అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.